తెలుసుకుందాం. రావాల్సిన ఇతరులు వచ్చినట్లుగాను కోరిక జయప్రదం జరిగినట్లుగాను దేవుని వైపు చూసి మనం ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్ముందన ప్రియకుల్లో కొందని మా తండ్రి మహాభక్తుడ జీవన దేవ జీవాధిపతి నిన్న నేడు వారిని దేవ మార్పించిన దేవ స్తుతునైనా మీ కుమారుడు నా రక్షకుడు యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో నీకు ఆస్తి నిలుస్తున్నాం. దైవ తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామందు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని తెలిసిందేవా. దైవ తండ్రి, నాన్న మీరు మా మధ్య ఉండి నాన్న మీరు మాతో ఉన్నందుకు స్తుతి చేసుకున్నాం. అంత మాత్రం నా తండ్రి, నేను సాయంకాల కూడికి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, నేను రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. దైవ తండ్రి, నేను కూడిగా నీకు మహిమార్థంగా పాపికి రక్షణ. దైవ తండ్రి, నాన్న ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి నాన్న నీకు మేలుకరంగా తండ్రి జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులను బంధించండి. దైవ తండ్రి, నాన్న నీ వెలుగును తండ్రి నాన్న మాకు ప్రచురింపజేయండి. దైవ తండ్రి, నాన్న నీ వాక్య వెలుగులో తండ్రి నాన్న మేము నడుచుటకు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, నాన్న మా విశ్వాసతను సన్నగిలిపోకుండా దినదినానికి తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు ఏ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్దేశం చేత నేను ఎక్కడ తండ్రి నేను కూడి ఉంటున్నామో దాన్ని నెరవేర్చండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని నన్ను మీకు వందన స్తోత్రాలు. ఈ సమయంలో పాటల ద్వారాను నీ వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను మీరు మాతో ఉండి నడిపించి కనిపించి కాపురచించమని ప్రార్థిస్తూ మీ చేతికి మనం అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. శివుని గీతములు పాట పుస్తకంలో పాట సంఖ్య 106, పాత పాటల పుస్తకం 104. తమిళ్ 111 111 మధుర మధురము యేసునామం. మధుర మధురము యేసునామం, మధుర మధురము యేసునామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం. మధుర మధురము
మధురము మధుర మధుర స్వర్గపు సంఖ్య 183 పాత పాటలు పుస్తకమైతే 181 కొత్త పాటల పుస్తకంలో 183 పాత పాటల పుస్తకం 181 విషయం క్రీస్తు ప్రభావంతో కనిపించి ఉంటాయి.
విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయెను. సాతానుని తలను చితుకా ద్రొక్కెను. సాతానుని తలను చితుకా ద్రొక్కెను. సారా రాజ్యమేలెను. సారా రాజ్యమేలెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. సిలువ శక్తితో విరుగగొట్టెను. సిలువ శక్తితో విరుగగొట్టెను. విజయుండు సర్వములో. విజయుండు సర్వములో. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. యూద గోత్రంపు సింహమాయనే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే. యూద గోత్రంపు సింహమాయనే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే. ఏడు ముద్రలను విప్పిడివాడు. ఏడు ముద్రలను విప్పిడివాడు. యోగ్యుండు సర్వమందు. యోగ్యుండు సర్వమందు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. ఆయనే శిరస్సు తన సంగమునకు మృతులలో నుండి ప్రథముడై లేచె. ఆయనే శిరస్సు తన సంగమునకు విజయముల నుండి ప్రథముడై లేచె. మన ప్రభు యేసే మరణమును గెల్చె. మన ప్రభు యేసే మరణమును గెల్చె. సర్వములో ప్రధానుడై. సర్వములో ప్రధానుడై. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలే. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలే. సూర్యకాంతి వలె ప్రకాశించెను. సూర్యకాంతి వలె ప్రకాశించెను. జయమాని పాడేదము. జయమాని పాడేదము. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు
జీవులు పెద్దలందరును ఆయన ఎదుట సాగిల పాడిరి. 4 జీవులు పెద్దలందరును సర్వ సృష్టికి దేవుండవాణి, సర్వ సృష్టికి దేవుండవాణి ఆరాధించి మొక్కిరి, ఆరాధించి మొక్కిరి. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. క్రీస్తేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయము నిచ్చే తన ద్వారా మనకు. క్రీస్తేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమును నిచ్చే తన ద్వారా మనకు. అధిక విజయము మనకిచ్చు ప్రభువే, అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అందరిలో అతి శ్రేష్ఠుండు, అందరిలో అతి శ్రేష్ఠుండు. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. సాతానుని తలను చితుకా దొక్కేను, సాతానుని తలను చితుకా దొక్కేను. సాదారాక్ష మేలను, సాదారాక్ష మేలను. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో విజయుండాయను. వాక్యం వెళ్ళక ముందు ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 322. పాట సంఖ్య 322. పాత పాటల పుస్తకం అయితే 319. తమిళ్ 350 తమిళ్. కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చి. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేసమైనను సాగు చేయడు, లేసమైనను సాగు చేయడు. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయము
వచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము. సహవాసములో నిలిచియుండి, సహవాసములో నిలిచియుండి ప్రభు వాక్యమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టెదం. ప్రభు వాక్యమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టెదం. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారేగా, అందరి ప్రేమలు చల్లారేగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగు. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగు. కొంత సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. తమ స్వంత పనులలో విశ్వాసులు, తమ స్వంత పనులలో విశ్వాసులు. కొందరు నిద్రించుచున్నారుగా, కొందరు నిద్రించుచున్నారుగా. మేల్కొను పారెత్తబడెదరు, విడువబడిన వారి గతి ఏమగును. మేల్కొను పారెత్తబడెదరు, విడువబడిన వారి గతి ఏమగును. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. నోవాకు కాలము స్మరియంతము, నోవాకు కాలము స్మరియంతము. సమస్తమును దిద్దుకొని, సమస్తమును దిద్దుకొని. విడుదల దినమా సన్నామయే, విమోచన విశ్రాంతినిచ్చు. విడుదల దినమా సన్నామయే, విమోచన విశ్రాంతినిచ్చు. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేసమైనను సాగు చేయడు, లేసమైనను సాగు చేయడు. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. మన మధ్యలో ఉంటున్న సోదరుడు సత్యం గారు దేవుని వాక్యం కూర్చుంటారు. చేరొచ్చిన మీకందరికీ ప్రేమ యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు 6వ అధ్యాయము. హెబ్రీయులకు 6వ అధ్యాయము 17వ వచనంలో, హెబ్రీయులకు 6వ అధ్యాయము 17వ వచనంలో, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అని. వాగ్దానానికి వారసులుగా ఉండేవారికి దేవుని యొక్క వాగ్దానాలు దృఢమైనవి, నిశ్చలమైనవి అన్న పదప్రయోగం తెలుగులో చేయబడింది. నిశ్చలమైనవని కనుపరచడానికి అంటున్నాడు చూడండి 17లో. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించి, దేవుడు తన సంకల్పం నిశ్చలమైంది అని తన ప్రజలకు కనపరచడానికి ఉద్దేశించాడు అనేది భావం. దానికి 2 సంగతులని ఉదాహరణగా పెట్టాడు అన్నాడు. ఆ సంగతుల్లోకి నేను వెళ్ళట్లేదు. ఆయన సంకల్పం నిశ్చలమైంది అనేది వివరించడానికి కోరుకుంటున్నాను. ఎందుకంటే నిశ్చలము అనే సంగతిని గురించి అవగాహన లేకపోతే మనిషి ఏం చేస్తుంటాడంటే అందులో మార్పులు చేర్పులు చేయడానికి ఆలోచన చేస్తుంటాడు. గతించినసారి నేను వచ్చినప్పుడు కూడా మీకు వివరించా, గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు మనం అనుసరించడానికి బద్ధులమై ఉన్నాము అనేది. కాబట్టి దేవుడు ఆయన మానవుల్ని ప్రేమించి వారికి అనుగ్రహించిన సంగతులు నిశ్చలంగా ఉండాలని కోరుకున్నాడు. నిశ్చలము అంటే కొంతకు కన్ఫ్యూజ్ వస్తుంది. దానికి గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. ఏంటంటే మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయము, మీకా రాసిన గ్రంథం, ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో నిశ్చలత అనే దాని గురించి రాయబడింది. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి అని కింద 4 చదువుకుంటూ వస్తూ ఏం కోరుకుంటున్నాడో మాట్లాడుతున్నాడు. 4 నుంచి, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాటలను, షిత్తీయు మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులకు తెచ్చుకొనుడి. 6వ వచనం నుంచి ప్రాముఖ్యం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని యెహోవా మహోన్నతుడైన దేవుని సన్నిధానమును నమస్కారం చేయుతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు గలి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటు. సంగతి ఏంటంటే ఇశ్రాయేలు గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇశ్రాయేలీయులారా, నేను మీకు సంగతులు అర్పించా, అవి నిశ్చలమైనవి.
నిశ్చలమైన అనడానికి ఉదాహరణకి ఏం మాట్లాడుతున్నాడు? భూమికి పునాదులుగా ఉండే కొండల్ని చూడు అంటున్నాడు 2వ వచనంలో. తన జనుల ఎదుట జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యము ఆడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అంటున్నాడు. అంటే నిశ్చలమైంది, నీకు ఏంటి డౌట్ అంటే పర్వతాన్ని చూసుకో అంటున్నాడు. కొండలు చూస్తుంటాం కదా. నేను చిన్నప్పుడు సుమారుగా 30 సంవత్సరాలకి ముందు మా గ్రామానికి వెళ్ళేవాడిని. కొండ ఉండేది. సుమారు 10-15 సంవత్సరాలు వెళ్ళా. ఆ మధ్య 2 సంవత్సరాలకు ముందు వెళ్తే కొండ అలాగే ఉంది, మార్పులు చేరిపోయింది. ఆ మాటకు వస్తే మళ్ళీ గ్రానైట్ కొండలు అలాగే ఉంటాయని గ్యారంటీ ఉండదు, కొట్టేస్తుంటారు. అంతే కదా, కంకర రాళ్ళు ఉన్నాయనుకోండి కొట్టేస్తుంటారు. పరమ తండ్రి ఏం చెప్తున్నాడంటే, నీకు సెలవిచ్చే సంగతులు కొండను చూడు, భూమిని చూడు, ఎలా స్థిరంగా ఉందో అలా ఉంటుంది సంగతి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులకి సెలవిస్తూ నేను ఏం కోరుకుంటున్నా మీ దగ్గర? మీరు వేవేల గొర్రెలు తేవాలని కోరుకుంటున్నానా? విస్తారంగా నదులంత తైలాన్ని తేవాలని కోరుకుంటున్నా? నాకు అది అవసరం లేదు. ఏం కోరుకుంటున్నానో 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధులుగా జీవించాలి, యెహోవా యొక్క కరుణ కృప కావాలనుకునే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గర, ఆయన బిడ్డగా, ఆయన సముఖంలో బ్రతకాలంటే నీకు వేల కొలది గొర్రెలు అవసరం లేదు, నదులంత విస్తారమైన తైలు అవసరం లేదు. ఏం కావాలంటే నీతి న్యాయాలు, కనికరము అంటున్నాడు. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. కాబట్టి న్యాయంగా నడుచుకో, నీ ఇష్టానుసారం నడుచుకోవద్దు. ఏది న్యాయం దగ్గరికి వెళ్ళిపోతే, ఆ మధ్య మన తమిళనాడు రాష్ట్రంలో ఒక కేసు హిస్టరీ ఉంది. ఆ నేరస్తుడు నాకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ నాతో పంచుకున్న విషయం ఇది. నేను సువార్త ప్రకటిస్తుంటాను కాబట్టి ఆయన నన్ను విచిత్రంగా అడిగాడు, పలానా వ్యక్తి నాకు తెలుసు నేరస్తుడు, అతను చనిపోవడానికి అతనికి డెత్ పెనాల్టీ వేసేసారు, ఊరేసారు. మన చెన్నైలో జరిగి సుమారుగా ఒక 20 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన చనిపోవడానికి ముందు సుమారుగా 3 సంవత్సరాలు పూర్తిగా బైబిల్ చదువుతానే ఉన్నాడు, గ్రంథం. జైల్లో నేను చూశాను. అతను పరలోకానికి వెళ్ళిపోతాడా అన్నాడు. చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది అతనికి, నాకు విడిచిపెడుతున్నాను సంగతులు. ఏం సంగతి అంటే సుమారుగా 3 మందిని చంపేసేసాడు. చంపిన దానికి కారణం చెప్తున్నాడు. ఇదో ఈ కారణాలు బట్టి నేను చంపా. మీకు అర్థమవుతుందా? భూమి మీద నేరాలు చేస్తున్న వాళ్ళు ఇటువంటి కొంటి సాకులు మాట్లాడుతుంటారు. ఇదో ఈ కారణాన్ని బట్టి నేను ఇది చేశా, ఫలానా జరిగింది కాబట్టి ఇది జరిగింది. దేవుడు ఆ కారణాలను ఒప్పుకోడు, గుర్తుపెట్టుకోండి. ఏ పరిస్థితులు వచ్చినా, ఎట్టి పరిస్థితులు వచ్చినా నువ్వు నీతి న్యాయాలతో బ్రతుకుతున్నావా లేదా దాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు కావాల్సింది అదే. ఆ మాటకు వస్తే ఇశ్రాయేలీయులు అన్యుల రాజ్యంలో బానిసలుగా బ్రతికినప్పుడు దాన్ని ఆయన అంటున్నాడు, నేను ఏం చేశాను తెలుసా? మోషేను, అహరోనుని, మిర్యామును పంపించా, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చా. నేను చేసిన ఏర్పాటది. బిలాము కానీ మిమ్మల్ని శపించడానికి వస్తే శపింపబడిన వాళ్ళ, మిమ్మల్ని పాలుతేనని ప్రవహించే దేశాన్ని తీసుకొని వచ్చి క్షేమంగా బ్రతికింపజేసి, నేను ఏం కోరుకుంటున్నా మీ దగ్గర? నీతి న్యాయాలతో బ్రతుకు, కనికరాన్ని ప్రేమించి, దీన మనసు కలిగి బ్రతుకు. కాబట్టి నీతి న్యాయాలతో న్యాయంగా నడుచుకోవటమే నేను కోరుకునేది. అది బయలుపరచబడిన సంగతి అంటున్నాను. కొండ ఎలా ఉంటుందో నిశ్చలంగా, భూమి ఎలా ఉంటుందో అలా బయలుపరచబడిన సంగతి. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దాని ప్రకారం బ్రతకవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, నువ్వు నీతి న్యాయాలు నీ సొంత ఆలోచనలతో నెరవేర్చుకునే కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు చాలామంది మనుషులు. దేవునికి ఏది అవసరమో, ఏది న్యాయమో దాన్ని ఆలోచించరు. నాకేది అవసరం, పరిస్థితులను బట్టి ఎదుటి వ్యక్తికి ఏది న్యాయం అది చేస్తాను అంటాడు. కాబట్టి నా ఇంట్లో నాకు ఈ ద్రోహం చేశాడు కాబట్టి వాడిని కొట్టి చంపేశాను, కాబట్టి నన్ను మోసం చేశాడు కాబట్టి నేను మోసం చేశా. అప్పుడప్పుడు వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టా అంటాడు, వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టా అంటాడు. వాడు తిట్టినా నువ్వు ఎదురు తిట్టద్దు,
వాడు కొట్టినా నువ్వు దేనికి కొట్టద్దు. ఇది క్రీస్తు మార్గం. కాబట్టి భూలోకంలో ఉండే మనుషుల్ని చూసుకుంటే వారి నీతి న్యాయాలు వేరే రకంగా ఉంటాయి, పరమ తండ్రి యొక్క నీతి న్యాయాలు వేరే రకంగా ఉంటాయి. మరి అలా అయితే డౌట్ రావచ్చు, మరి కొడుతున్నాడు, వాడు ఏదో అన్యాయం చేసేసేసాడు, మరి ఏం చేద్దాం? సూత్రం ఉంది దానికి. పగ తీర్చుట ఏమన్నాడు దేవుడు? పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటా, నా పని నువ్వు తీసుకోవద్దు. నీకు అర్థమవుతుందా? ఎవడో నీకు ద్రోహం చేశాడు, లేకపోతే నిన్ను మోసం చేశాడు, వాడి మీద కుట్ర పన్ని పగ పెంచుకొని వాడిని ఏదో చేయాలి అనుకుంటే అక్కడ నువ్వు చేస్తున్న పొరపాటు ఏం తెలుసా? దేవుడి పనులకి నువ్వు చేయి పెడతావు. అంత స్థాయా మంది ఆ స్థాయా కాదు కదా. దేవుడు ఏమంటే నేను చూసుకుంటానురా అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడా నేను చూసుకుంటాను సంగతాన్ని. అది క్రైస్తవ్యమా? కాబట్టి వ్రాయబడిన ప్రకారం పరమ తండ్రి ఏ సూత్రాలను అనుగ్రహిస్తే వాటి ప్రకారం చేసుకుంటూ ముందుకు నడవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని దృష్టిలో ఏది న్యాయం, ఏది నీతి అని పరీక్షించి తెలుసుకొని ఆయన ఎలా చెప్తే అలా అన్న సూత్రం మీద నిలబడకపోతే నువ్వు దేవుని సంతోషపరచు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఒకనాడు చేసిన పొరపాట్లు మన జీవితంలో జరగకుండా కాచుకుంటూ నడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి క్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళకి ఎటువంటి ఒక సంగతిని గ్రంథస్థం చేసి అనుగ్రహించిందో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథ సూత్రాల్లో నీతి న్యాయాల విషయంలో జాగ్రత్త అని గ్రంథం మాట్లాడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అబద్ధ బోధ గురించి ఈ గ్రంథం వివరిస్తూ సంగతులు వివరించబడతా ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. సాక్షాత్తు పౌలు గారు తనను కలుపుకుంటున్నాడు. నేను వచ్చా, మీకు సువార్త ప్రకటించా, కానీ తిరిగి రెండవసారి నేను వచ్చినప్పుడు నేను ప్రకటించిన సువార్త కాకుండా వేరే సువార్త ప్రకటించేసాను అనుకో. నేనైనా అదే అంటున్నాడు, నేనైనాను అంటున్నాడు. చూడండి, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను. ఆశ్చర్యకరమైన రెండవ సెంటెన్స్ ఉంది, మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల. పరలోకం నుంచి దేవదూత వస్తుందా? సువార్త ప్రకటించే ఆస్కారం ఉందా? రెండు సంగతులు గ్రంథస్థం చేయబడ్డాయి. మొదటిది అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో దేవదూత వచ్చి మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ప్రప్రదంగా క్రీస్తు మార్గంలోకి ఇశ్రాయేలీయులు కానీ అన్ని జనులకు ప్రవేశం కల్పిస్తున్నాడు పరమ తండ్రి. కాబట్టి ఇట్స్ ఎ స్పెషల్ కేస్. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి పరమ తండ్రి తన సంకల్పాన్ని బయలుపరిచి భూమి మీద నెరవేరుస్తూ వస్తున్న కాలాల్లో అబ్రహాముకి తన సంకల్పాన్ని బయలుపరిచి ఆ కాలాన్ని అలాగే తన యొక్క సంకల్పాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రప్రదంగా అబ్రహాము సంతానాన్ని తప్పించి అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానం యొక్క నెరవేర్పే ఇంకేదో కాదు. నిన్ను బట్టి, నీ వంశాన్ని బట్టి సకల జనులు ఆశీర్వదింపబడతారు అనే వాగ్దాన్ని నెరవేర్చడానికి ప్రప్రదంగా సుమారుగా 2500 సంవత్సరాల తర్వాత ఆ ఆశీర్వాదాన్ని అన్ని జనులు కూడా స్వతంత్రించుకునే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో. అందుకే స్పెషల్ కేస్, సాక్షాత్తు దేవదూత దిగాడు అన్నమాట. కాబట్టి దేవదూత దిగి ఇటలీ 10వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిందే, మనం కూడా దీన్ని ఒకసారి చూసాం. 10వ అధ్యాయం మొదటి నుంచి, ఇటలీ పటాలంలో శతాధిపతిని కొర్లేని భక్తిపరుడు ఉండెను, కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవడి ఉండెను. ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయొచ్చు చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అతడు దూత వైపు తెరిచి భయపడి ప్రభువా ఏమని అడుగుగా, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్రపు నదులైన సీమోను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు.
దేవదూత కనిపించింది కొర్నేలికి. సువార్త ప్రకటించిందా? లేదు. పేతురు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో అంటాడు. ఇంకా మీరు 10వ అధ్యాయం 11వ అధ్యాయం 12 వరకు చదువుకుంటూ చేస్తే పేతురు రావటం, అతనికి సువార్త ప్రకటించడం, బాప్తిసం పొందకుండానే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడే కార్యక్రమాలు జరిగిపోవటం చరిత్రలో ప్రప్రదంగా జరిగింది. ఎందుకంటే అన్యుడు అంటే అబ్రహాము సంతానం కానీ ఒక అన్యుడు దేవుని యొక్క ఆశీర్వాదాల్లోకి ప్రవేశిస్తున్నాడు కదా. కాబట్టి ఆశ్చర్య కార్యక్రమం జరిగించాడు పరమ తండ్రి. కాబట్టి దేవదూత ఇక్కడ వచ్చింది కానీ సువార్త ప్రకటించలా. పేతురుని పిలిపించుకో, ఆయన ప్రకటిస్తాడు సువార్త. ఆయన ప్రకటిస్తే నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే నీకు పర్లేదు. అది సంగతి. కాబట్టి మనం గలతీలో 1వ అధ్యాయం చదివినట్టు దేవదూత వచ్చి ఉండేది ఉన్నట్టు ప్రకటించకుండా వేరేది ప్రకటిస్తే దేవదూత అయినా శాపగ్రస్తుడు అవుతాడు, మర్చిపోవలసిందా. ఇక్కడ మనం 10వ అధ్యాయంలో దేవదూత స్వార్థ ప్రకటించలా. స్వార్థ ప్రకటించుకోవడానికి పేతురుని పిలిపించుకోమనింది. మరి దేవదూత అయినా కూడా దేవదూత వచ్చి గ్రంథంలో ఉండేది కాకుండా వేరేది ప్రకటిస్తే నమ్మద్దని ఎందుకు చెప్పాడన్న సంగతి మనకు తెలియాలంటే మన రాజుల గ్రంథానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. రాజుల గ్రంథం 1 రాజులు 13వ అధ్యాయంలో మనకు ఒక చరిత్ర సంభవం గ్రంథస్థం చేయబడింది. 1 రాజులు 13వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినట్టు చరిత్ర. యెరోబాము చరిత్ర మనకు అందరికి తెలిసిందే. యాజకులు మాత్రం చేయవలసిన బలిపీఠం యొక్క దహన బలి కార్యక్రమాల్ని రాజు చేయడానికి పూనుకున్నవాడు యెరోబాము రాజు. ఆ సందర్భంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ రకంగా జరిగితే మందిరంలో ఎవరంటే వాళ్ళు బైబిల్ పట్టరు, ఎవరంటే వాళ్ళు మైకులు పట్టరు. చూడండి ఏం జరిగిందో 13వ అధ్యాయం 1 నుంచి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునికి వచ్చెను. ధూపము వేయుటకు యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, యెరోబాము అంటే రాజు బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి అర్హత లేనివాడు. మరి ఎవరికి ఉంది అర్హత? యాజకులకు మాత్రమే ఉంది ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. కానీ యెరోబాము బలిపీఠం వద్ద నిలిచి దహన బలి అర్పించడానికి ధూపం వేయడానికి పూనుకుంటాడు అనమాట. ఆ సమయంలో దైవజనుడు వస్తున్నాడు. 2వ వచనంలో ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాడు. దాని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయింది. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయాను. అది సంగతి. కాబట్టి బలిపీఠంలో దహన బలి అర్పించడం యాజకులు చేయవలసిన పని. దాన్ని చేయడానికి యెరోబాము రాజు బలిపీఠం ఎక్కాడు. దహన బలి అర్పించడానికి పూనుకున్నప్పుడు దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి రాజుతో మాట్లాడాల, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా యూదా దేశంలో ముందుకు ఒక రాజు వస్తాడు. రాజు పేరు యోషియా. మీరు అక్కడ నుంచి అలాగే ముందుకు చదువుకుంటూ వచ్చేస్తుంటే చరిత్ర వచ్చేస్తుంది. యోషియా తన కాలంలో తన పితరులు జరిగించినట్టు కాకుండా ప్రతి ఉన్నత స్థలాన్ని పడగొడతాడు. అతని కాలంలో ధర్మశాస్త్ర ప్రకారం తిరిగి ఇశ్రాయేలీలు జీవించడానికి ప్రారంభించి అద్భుతంగా కార్యక్రమాలు జరిగిస్తాడు. కాబట్టి అటువంటి రాజు వచ్చి ఏం చేస్తాడో ప్రవచించి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ బలిపీఠం మీద ఎవరైతే బయలుకు సంబంధించిన యాజకులు వచ్చి బలి అర్పించారో వాళ్ళందరినీ ఈ బలిపీఠం మీదే కాలుస్తాడు అని ప్రకటిస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధిని ధర్మశాస్త్రాన్ని పెడచెవిని పెట్టి తమ ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు నశించిపోతారో అని ప్రవచిస్తున్నాడు. అంతే, ఇంకేమిలా. రాజుని చూసి ప్రవచించలా, బలిపీఠాన్ని చూసి ప్రవచించి దానికి సూచన ఏంటి తెలుసా?
ఇదిగో ఈ బలిపీఠం బద్దలై దీని మీద ఉండే బూడిద కిందికి వెళ్ళిపోతుంది అన్నాడు. ప్రవచించిన వెంటనే యెరోబాము కోపం వచ్చేసింది. ఎవడు రైడు పట్టుకొని రావాన్ని అన్నాడు. చెయ్యి చాపేసాడు. ఇలా చాపిన వెంటనే చెయ్యి అలాగే ఎండిపోయింది, అంతే, తిరిగి వెనక్కి తీసుకెళ్ళాడు. అప్పుడు యెరోబాముకి అర్థమైన సంగతి, అమ్మో యెహోవా నన్ను మొత్తడానికి ప్రారంభించాడు. అప్పుడు బతిమాలాడుతున్నాడు. 5వ వచనంలో మరియు యెహోవా సెలవు ప్రకారం 6వ వచనంలో అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వల్ల బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె అయింది. కాబట్టి వెంటనే అంటే ప్రవక్తని బతిమాలాడుతున్నాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేసి నా చెయ్యి బాగు చెయ్యాలి. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఇప్పట్లో పులిపీఠం ఎక్కేటప్పుడు, గ్రంథాన్ని పట్టేటప్పుడు చర్చిలో జరిగాయి అనుకో, ఎవరన్నా ఎక్కుతారా? మరి అంత దమ్ము ఎవడుకుంటుంది? అయ్యో బాబోయ్ నేను ఎక్కను, బాబోయ్ నేను ఎక్కను. అది అర్థమవుతుందా? అంతే మరి సంగతి. అయ్యో బాబోయ్ నాకొద్దు ప్రసంగాలు. ఇప్పుడు ప్రసంగాలు పిచ్చింది చాలామందికి. నాకు అవకాశం లేకపోతే నేను సపరేట్ బ్రాంచ్ పెడతాననే వాళ్ళు ఉన్నారు. నాకు సంబంధించిన ఇంత గుంపు ఉంది, ఒక స్థానిక సంఘం ఉంది, అతనికి సంబంధించిన బంధువులే సుమారుగా ఒక 20-30 మంది ఉన్నారు ఆ స్థానిక సంఘంలో. కాబట్టి ఆ స్థానిక సంఘంలో అలవాటంటే నెల పుళ్ళు ఏంటి కార్యక్రమాలని నెలలో ఒకసారి కూర్చొని రాస్తారు. రాసేటప్పుడు మహానుభావుడు లేకపోయినా ఫోన్ వేస్తాడనమాట సాయంకాలం 5 గంటలకి. నాకేమేమి ప్రోగ్రాంలు వేశారు ఈ నెలంతా, పలానా తేదీ ఓకే అయితే ఓకే అయితే ఓకే. ఎందుకు అనుకుంటున్నాడంటే ప్రోగ్రామ్ సరిగ్గా అయిపోతే పక్కనే ఇంకో బ్రాంచ్ పడుతుంది అనమాట. ఎందుకు ఇతను రక్త సంబంధించిన కంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇతను నా సంబంధి, ఇతను నా సంబంధి, ఇతను నా సంబంధి, మేమందరం ఒక గుంపులు కూర్చుకోవడం అలవాటు అయిపోయింది. మీకు అర్థమవుతుందో లేదో? ఎందుకు అంత తెగింపు? తీర్పు ఇమ్మీడియట్గా రావట్లేదు కదా, అది గొడవ. పరమతండ్రి ఏం చేశాడంటే అన్యాయం చేయవాన్ని చేయనిమ్ము అనే సూత్రాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. కానీ నేను చూసుకుంటా, కానీ ఓర్పుతూ ఉండు. దేవుని ప్రజలు ఏం చేస్తుంటారంటే తనులు తింటారు, పడుతుంటాయి తిని దెబ్బలు తిని ఓర్చుకుందాం అంటుంటారు. మన ఓర్పు నెగ్గుతూ ఉంటుంది. ఓర్పు కలిగిన వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే సూత్రం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఇంకేమిలా. కాబట్టి దేవుని సముఖంలో ఇమ్మీడియట్గా తీర్పులు జరిగిన కాలాలు ఆయా కాలాల్లో జరిగాయి. అలా జరిగితే స్థానిక సంఘాలు ఈరోజు ఈ రకంగా ఉండవు, భయభక్తులతో ఉంటారు. శాపం వెంటనే వచ్చేస్తే భయభక్తులతో ఉంటారు. అందుకే గల్తీలో అంటున్నారు, నీ ఇష్టానుసారం బోధను మార్చేకి నీకు అనుమతి లేదు. మేము ప్రకటించిన సువార్త కాకుండా ఇంకొకటి ప్రకటించే ఒక సాహసం నువ్వు చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అనేసింది. తిరిగి గల్తీకి వచ్చేసేద్దాం, మళ్ళీ వెళ్దాం మనం అక్కడికి. చేపెట్టుకోండి అక్కడ 1 రాజుల్లో ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో మేము మీకు ప్రకటించిన సువార్త యొక్క మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడగునుగాక. శపింపబడతాడు, దేవుని ద్వారా శపింపబడతాడు. కాబట్టి దేవుడు ఏమి సెలవిస్తున్నాడు, ఏది న్యాయం అన్నాడో అదే న్యాయం అన్నావు. నీ సొంత ఆలోచనలు పెట్టద్దు, నీ సొంత సూత్రాలు ప్రతిపాదించు. దేవుడు ఏం సెలవిస్తున్నాడో దాన్నే ప్రకటించు, ఎక్స్ట్రాకి పోవద్దు. కాబట్టి దేవుడు ప్రకటించమని దాన్ని కాకుండా వేరేది ప్రకటిస్తే శాపం వస్తుంది. దేవదూత వచ్చి చెప్పినా కూడా నువ్వు మాట మార్చకూడదు, అది సమస్య. తిరిగి మనం 1 రాజులకు వచ్చేసేస్తే ఇప్పుడు సాక్షాత్తు యెరోబాము చేతిని బాగుపరిచేస్తాడు ప్రార్థన చేస్తే, ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే. అటువంటి ప్రవక్తకి ఏం జరిగిందో మనం కింద చదివితే ఆశ్చర్యం వేసేస్తుంటుంది మనకు. చూడండి, ఈ ప్రవక్తకి ఆ తర్వాత 6వ వచనంలో యెరోబాము రాజును బాగు చేసేసాడు. 7వ వచనంలో అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దనియు యెహోవా చేత నాకు సెలవాయినని రాజుతో అనను. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమున వెళ్ళక మరొక మార్గమును తిరిగిపోయి. సాక్షాత్తు రాజు బలిపీఠం ఒలికిపోయింది, బద్దలైపోయింది. దేవుని ప్రవచన ప్రకారం బలిపీఠం బద్దలైంది, ఒలికిపోయింది, బూడిద. రాజు చెయ్యి ఎండిపోయింది. ఇతను ప్రార్థన చేస్తే బాగైపోయింది. ఎలా ఉంటుంది సంగతి?
ఇశ్రాయేలీలంతా వణికిపోతుంటారు. సంగతము దేవుని యొక్క నిజమైన ప్రవక్త అయినా అని భయం పుట్టేస్తుంది అందరికీ. సాక్షాత్ రాజు మా ఇంటికి రా, నీకు బహుమానాలు ఇస్తా, సేద తీర్చుకో అంటే నేను రాను, నీ ఇంటికి రాను. నాకు దేవుడు ఏం సెలవు ఇచ్చాడంటే ఇక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని సెలవు ఇచ్చాడు. ఏ మార్గంలో వస్తే ఆ మార్గంలో తిరిగి వెళ్ళొద్దు అని సెలవు ఇచ్చాడు. కాబట్టి నీ మాట వినని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అది ప్రవక్త. దేవుని యొక్క జనులు ఎలా ఉంటారంటే ఏ మనిషిని లెక్క చేయరు. నువ్వు రాజు అయితే నాకేంటి అంటాడు. మీకు అర్థమవుతుందా లేదు? ఏ మనిషిని మనం లెక్క చేయకుండా దేవుడు సెలవిచ్చిన మాటల ప్రకారమే చేస్తా. నువ్వు రాజు అయినా నువ్వు చెప్పింది నేను చేయను, అది సంగతి. అటువంటి మహా అద్భుతమైన తన యొక్క శీలాన్ని ప్రదర్శించాడు ఈ ప్రవక్త రాజు దగ్గర, యెరోబాము దగ్గర. కానీ కిందకు వచ్చిన తర్వాత 11వ వచనం నుంచి మోసపోతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ చరిత్ర. 11వ వచనం నుంచి చదువుతాం. బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉంటాడు. ఇతను వేరే ప్రవక్త, బేతేలులో ఉండే ప్రవక్త ఇతను. అతను యూదా నుంచి వచ్చిన ప్రవక్త. అతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినంలో చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలంటే తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగింది. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపారు. పిమ్మట అతడు తన కుమారుని పిలిచి నా కొరకు గాడిదను గంత కట్టమని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుడు కనుగొనవాలని పోయి మస్తకి వృక్షము క్రింద అతను కూర్చుండగా చూచి యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానము పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోటుకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. కరెక్ట్గా సమాధానం చెప్తున్నా. అంటే వచ్చిన వ్యక్తి కూడా ప్రవక్త అనుకోలేదు. సేద తీర్చుకో, తిరిగిరా, మా ఇంట్లో భోజనం చేయి, రాజు ఇంటికి పోలేకపోయినా పర్వాలేదు, మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి అన్నపానాలు పుచ్చుకొని సేద తీరు అంటున్నాడు. 18వ వచనంలో అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అంటున్నాడు. కాబట్టి వెంటనే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే అయ్యగారు మీకు అలా చెప్పాడు దేవుడు, నాకు దేవదూతోటి కనిపించింది. ఏం చెప్పిందంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది దేవదూత, నీకు అన్నపానములు పెట్టమని చెప్పింది దేవదూత అన్న వెంటనే మనోడు మోసపోయాడు, అబద్ధాన్ని నమ్మేశాడు. 18వ అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరి ఒక దూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకే అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమడగా అతడు తిరిగి అతనితో కూడా మరలి పోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనో. ఎంత కఠినంగా ఉంటాయి చూడండి దేవుని మాటలు ఇక్కడ. 21లో అంతటా అతడు యూదా దేశము నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఈలాగున ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుదానని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవనని ఎలుగెత్తి చెప్పాను అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత కింద మీరు చరిత్ర చదువుకుంటూ వచ్చేస్తే దేవుడు నీకు ఏం ప్రకటిస్తే దాన్ని చేయకుండా నాకు దేవదూత కనిపించిందని చెప్తే నాతో పాటు ఇంటికి వస్తావా, ఆ ప్రవక్త నోటికే మాటనిచ్చాడు. మళ్ళీ మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి ఆ తర్వాత అతనికి భోజనాలు పెట్టిన తర్వాత గంట కట్టి వెళ్ళడం, అడవిలో సింహం అతన్ని చంపేయడం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరు కింద చదువుతూ తెలుసుకుంటుంటారు, మనకు సమయం సరిపోదు. కాబట్టి విషయం ఏంటంటే దేవదూత వచ్చి చెప్పింది అని చెప్పినా కూడా నమ్మద్దు అని క్రొత్త నిబంధన గ్రంథంలో గలతీలో మనకు సూత్రం ప్రతిపాదించబడింది. ఇప్పుడు గలతీకి వచ్చేసేద్దాం. ఎందుకంటే పాత నిబంధనలో యెరోబాము కాలంలో ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్త చేత మోసపరచబడ్డాడు. ఎట్టా? దేవదూత వచ్చి చెప్పింది, అయ్యా రా మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయి అన్నాడు. ఓ దేవదూత వచ్చి చెప్పిందా, అయితే వస్తా. దేవుడు వచ్చి చెప్పాడు అనే ఆలోచన ఇతను మర్చిపోయాడు. అరే అతను కూడా ప్రవక్తే కదా, దేవదూత అతను కడపడి చెప్పిందేమో. ఏం చేసి ఉండాలా?
దేవుని దగ్గర కనిపెట్టి దేవుని యొక్క వాక్కు కోసం ఎదురు చూసి ఉండాలి. అప్పట్లో ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని సముఖంలో మోకాళ్ళు వంగుతారు. పరమ తండ్రి ఏం చేయాలని నడిపించిన ఆయన అని మొరపెడుతుంటారు. ఇప్పట్లో మనల్ని కూడా పరమ తండ్రి అలా నడిపిస్తాడు, ఏం డౌట్ అవసరం లేదు మీకు. మీరు ఆయన ప్రజలు అవుతే మనం ఆయన ప్రజలుగా ఆయన చెప్పిన నీతి న్యాయాల ప్రకారం బ్రతుకుతుంటే అలా నడిపిస్తాడు మనల్ని, డౌట్ అవసరం లేదు. దానికి మీరు చేయవలసింది ఆయనతో సహవాసంతో ఉండటం. ఆయనతో సహవాసంతో ఉండటం అంటే ఆయన లేఖనాలతో సహవాసంతో ఉండటం, ఆయన లేఖనాలను అనుసరించి జీవిస్తూ ఉండటం. కాబట్టి ఆయన చెప్పినట్టే నేను చేస్తాను అని తీర్మానించుకొని ఉండటం. ఎవరైతే అటువంటి తీర్మానంతో నీతి న్యాయాలు దేవుడు చెప్పినవి, నా నీతి న్యాయాలు కాదు, ఆడేదో మోసం చేశాడు కాబట్టి నేను తిరిగి మోసం చేస్తా, ఆడు కొట్టాడు కాబట్టి నేను కొట్టే దేవుడా, దేవుని దగ్గర చెప్తారు. కొంతమంది ప్రార్థనలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. శాపాలు వదులుతుంటారు ప్రార్థనలో, వాడు నాకు పలాంది చేశాడు తండ్రి అన్ని మొత్తు తండ్రిని ప్రార్థన చేస్తాడు. మీకు అర్థమవుతుందా? వాడు నశించిపోవాలని ప్రార్థన చేస్తాడు. పరమ తండ్రికి సంబంధించిన విషయం అనేది ఆలోచనకి రాదు. కాబట్టి నీతి న్యాయాలు దేవుడు సెలవిచ్చినట్టు, దేవుడు సెలవిచ్చిన సంగతులను మార్చడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఆయన ఏం చెప్తే దాన్ని అలాగే చేస్తాను అనే ఆలోచనకి ఎప్పుడైతే మనం వచ్చి దాంట్లో స్థిరపరచబడుతుంటామో అప్పుడు పరమ తండ్రి యొక్క నడిపింపు నీకు వస్తుంది. సాక్షాత్తు దేవదూత వచ్చి ప్రకటించినా, వేరే ప్రవక్త వచ్చి ప్రవచించినా నువ్వేం చేయాలంటే గ్రంథాన్ని పరిశీలించుకోవాలా. దానికే చూడండి, ప్రకటన గ్రంథంలో అద్భుతమైన ఒక సందర్భం ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం నుంచి, మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అంటున్నాడు. యోహానును నేను ఈ సంగతులను వినివాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యొద్ద నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయి. అది కథ. కాబట్టి గ్రంథస్థం చేయబడిన సంగతుల మీద దృష్టించు, అది సంగతి, దేవుడు చెప్తున్న సంగతి. ఈ గ్రంథంలో వ్రాయబడిన వాటిని గైకొను వారితో అంటున్నాడు. చూడండి, గైకొనే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అది తేలిపోవాలా? మీకు అర్థమవుతుందా? పరిస్థితులు వచ్చినప్పుడు, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు గ్రంథానుసారం నడుచుకోవడానికి గ్రంథాన్ని తిరగేయవలసిన అవసరం ఉంది. లేకపోతే గ్రంథం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అడిగి తెలుసుకోవాల్సి అవసరం. దాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేయడానికి క్రొత్త నిబంధన క్రైస్తవులకు అనుమతి లేదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రకటించి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, సాక్షాత్తు దేవదూత వచ్చి ప్రకటించింది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి ఏం చెప్తున్నాడంటే, ఏ మనిషి వచ్చి మాట్లాడినా, ఆ మాటకు వస్తే అపోస్తలుడైన పౌలు ఎంతగా తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అంటే, నేను వచ్చి తిరిగి వేరేలాగా ప్రకటిస్తే నేను శాపగ్రస్తుడిని. పరలోకం నుంచి దేవదూత వచ్చి ప్రకటించిన దేవదూత అయినా శాపగ్రస్తుడే. గుర్తుపెట్టుకో, ప్రకటింపబడిన అనుగ్రహింపబడిన వాక్యాన్ని డీవియేట్ చేస్తూ, అతిక్రమిస్తూ ఏ ఉద్దేశాన్ని ప్రకటించడానికి ప్రస్తుతానికి ఎవరికి అనుమతి అనుగ్రహింపబడలేదు దేవుని దగ్గర నుంచి. దాన్ని పరీక్షించుకొని దానిలో ఉన్నది ఉన్నట్టు నేర్చుకొని దాని ప్రకారం బ్రతకవలసిన బాధ్యత మనది అన్నాడు. అందుకు కాబట్టి దానికే వాటిని నేను అనుగ్రహించాను అంటున్నాడు. చూడండి, అందుకే కాబట్టి 10వ వచనం నుంచి, మరియు ఆయన నాతో ఇలా చెప్పిన, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపిస్తూ ఉంది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున
ప్రతివానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును ఆది అంతమున ఉన్నాను అన్నాడు. కాబట్టి జీవవృక్షంలో హక్కు గలవాడై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు అనేసి. కాబట్టి జీవవృక్షానికి నువ్వు హక్కు కలిగిన వాడివిగా, అంటే గ్రంథాన్ని అనుసరిస్తే హక్కు వస్తుంటుంది. మీకు అర్థమవుతుందో లేదో? దాని కింద 15వ వచనంలో కుక్కలు, మాత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడు వెలుపటి ఉంటాడు. అది కాబట్టి సత్యము ఉన్నది ఉన్నట్టు అనే సూత్రాన్ని అనుసరించి, అబద్ధాన్ని పక్కన పెట్టి దేవుడు అనుగ్రహించిన సూత్రాలను అనుసరించి, సాక్షాత్తు ఏ ప్రవక్త చెప్పినా, ఏ మనిషి చెప్పినా ఒప్పుకోను. యెరొబాము చెప్పినా ఒప్పుకోను, అది సంగతి. రాజు చెప్పినా నేను ఒప్పుకోను. ఆ మాటకు వస్తే రాజు మాటకి వణికిపోతుంటారు జనం, కానీ ప్రవక్త అలా చేయాల. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రవక్త ద్వారా మోసపరచబడిపోయారు. కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్త, ప్రవచింపబడుతున్న ప్రవచన విషయాల్లో జాగ్రత్త. గ్రంథాన్ని అనుసరించి కార్యక్రమాలు చేస్తున్నామా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసిన వాళ్ళకి జీవవృక్షానికి హక్కు వస్తుంటుంది. జీవవృక్షానికి హక్కు కలిగి గుమ్మముల ద్వారా ప్రవేశించే హక్కు వస్తుంది. కాబట్టి ఆ రకంగా జీవించడానికి ఉద్దేశింపబడిన వాళ్ళు క్రైస్తవులు. ఆ క్రైస్తవ్యం యొక్క సూత్రాన్ని ఏ పరిస్థితుల్లోనూ విభేదించకుండా ముందుకు నడవలసిన అవసరత క్రీస్తు సంఘ సభ్యులకి, వాగ్దానాన్ని పొందాలని కోరిక కలిగిన వారికి అనుగ్రహింపబడిన సూత్రంగా ఉంటుంది. కాబట్టి నిశ్చయత, జాగ్రత్త. యోహాను రాసిన సువార్త ముగించుకుందాం, సమయం అవుతుంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినట్టు నిశ్చలమైన దేవుని సంకల్పం అనే సంగతి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి నిశ్చలమైన దాన్ని మార్చడానికి పూనుకోకూడదు. మారిస్తే ఏ సమస్య జరుగుతుందో ఓ చిన్న ఉదాహరణ చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1 నుంచి మనకు అందరికీ తెలిసిందే. ఒక మనిషి నీటి ద్వారాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలడు అని గ్రంథం మాట్లాడుతుంది. మనకు అందరికి తెలుసు, ప్రభువైన యేసు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్న కాలాలు అవి. ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి అన్నప్పుడు మాట్లాడిన సందర్భం అది. ఒక మనిషి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలా అన్నాడు. ఆ ప్రవక్త తిరిగి జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి జన్మించాలా, అది ఎలా సాధ్యం అంటున్నాడు. అలా కాదు జన్మించడం అంటే, ఒక వ్యక్తి నీటి మూలంగా తిరిగి జన్మించాలా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలా. అటువంటి పరిస్థితి ఏర్పరచబడకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడమంటున్నాడు. దాన్ని 3వ వచనంలో అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుడి రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటున్న వ్యక్తి ఏం చేయాలంటే తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించే కార్యక్రమం ఎలా జరుగుతుందంటే నీటి మూలంగానే ఆత్మ మూలంగా. అంటే నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను తిరిగి జన్మిస్తున్నాను అనే భావంతో బాప్తిజం తీసుకుంటే అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూసే ఆస్కారం ఉంటుంది. పెళ్లి కోసమో, ఏదో చర్చిలో మెంబర్షిప్ కోసమో, లేకపోతే ఏదో ఉద్యోగం కోసమో నువ్వు నీటిలో మునిగి లేస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని చూసే ఆస్కారం ఉండదు. నీ బాప్తిజం కాదు, అసలు పరీక్షించుకోవాలి జాగ్రత్తగా. ఒక ఉదాహరణ చెప్తా. ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఏం చేస్తుందంటే, ఆ సంస్థలో నువ్వు మెంబర్ అవ్వాలంటే నువ్వు తిరిగి జన్మించు అని మాట్లాడదు. ఒక జెండా పెడతారు, అట్లా నీళ్ళ దగ్గరకు కూడా తీసుకెళ్ళరు. ఒక జెండా పెట్టి జెండా దాటితే నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చేసినట్టే అంటారు. అవుతుంది ఆ పని? దేవుడేం సెలవిచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి దేవుని యొక్క సూత్రాలు ఉన్నది ఉన్నట్టు కాకుండా వారి ఇష్టానుసారం ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నా రాజ్యాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా, నువ్వు నీటి దగ్గర ఫస్ట్ నీ విధేయతను కనపరచాలా. నీటి ద్వారా జన్మించడానికి నువ్వు రావాలా. ఆత్మ మూలంగా జన్మించే కార్యక్రమం మన లోపల జరిగే కార్యక్రమం అది. కాబట్టి నీటి విధేయతను కనపరిచి లోపల ఆత్మీయ రీతిగా నేను చనిపోయి క్రొత్తవానిగా లేస్తే దేవుని సముఖంలో దేవుని రాజ్యంలో చేర్చబడే కార్యక్రమాలు జరుగుతాయి. దాన్ని ఏం చేస్తున్నారంటే, నీళ్ళు అవసరం లేదు, ఆత్మ మూలంగా జన్మించేది అవసరం లేదు, జెండా దాటు అనేసాడు మహానుభావుడు.
మీరు చెప్తే నమ్ముతారు లేదో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి. కొన్ని లక్షల మంది వాళ్ళని అనుసరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గ్రంథాన్ని అనుసరించి కార్యక్రమాలు చేస్తున్నట్టేనా? ఛాన్స్ లేదు. తమ ఇష్టానుసారం చేస్తున్నారు కానీ కార్యక్రమాలు. దేవుడు ఎలా అనుమతిస్తాడు? దాన్ని ఎలా ఒప్పుకుంటాడు? అసలు నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుణ్ణి అనుభవపూర్వకంగా రుచి చూసే కార్యక్రమం జరగదు. మంచి ఉదాహరణ చెప్పాలంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, లేకపోతే రోమా తీసుకుందాం. 2వ కొరింథీయులకు టైం పడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలినెడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారా ఏలుదురు అందుచు. కాబట్టి జీవించాలి. ఫస్ట్ పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడు యేసుక్రీస్తులో ఫస్ట్ జీవనలోకి రావాలా. కాబట్టి ఎఫెసీ 2వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిందే. పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిని యేసుక్రీస్తు తిరిగి లేపాడు. కాబట్టి తిరిగి లేపే కార్యక్రమం జరగాలి బాప్తిసంలో. బాప్తిసం అంటే ఏమనుకుంటానంటే వివాహం కోసం మునిగి లేయటం కాదు, చనిపోయి తిరిగి లేసే కార్యక్రమం జరిగేది. కాబట్టి అలా జీవించేవాడు ఏం చేస్తాడని మాట్లాడుతున్నాడు. జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారా ఏలుదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా శరీరాన్ని ఏలి దాన్ని లోపరుచుకొని పాపం చేయకుండా జీవించే ఆ జీవితాన్ని నువ్వు అనుభవపూర్వకంగా పొందాలంటే నువ్వు మొదట నీటి దగ్గర ఆత్మ దగ్గర తిరిగి జన్మించే కార్యక్రమం జరగాల. ఇప్పుడు సుమారుగా ఒక 3.5 లక్షల మంది ఉన్న సంస్థలో ఎవరికన్నా ఈ అనుభవం ఉంటుందా? జెండా దగ్గర జెండా దాడుతుంటుంది, తిరిగి బ్రతికేది లేదు, వాడు దేవుడు చెప్పిన మాటలను, దేవుడు అనుగ్రహించిన సూత్రాలని మార్చి వేరే ఏవంటే అవి ప్రకటిస్తున్న కాలాలు. జాగ్రత్తగా ఉండాలి. దానికే అన్నాడు మనిషి కాదు, సాక్షాత్తు అపొస్తలుడైన పౌలు తనని కలుపుకుంటున్నాడు. నేను చెప్పినా నమ్మద్దు, పరలోకం నుంచి దేవదూత వచ్చి ప్రకటించినా నమ్మద్దు. కాబట్టి ప్రియులారా, న్యాయము నీతి సత్యము అంటే దేవుడు ఏది చెప్తే అదే, దానికి ఎక్స్ట్రాలకు పోవద్దు. గ్రంథాన్ని పరీక్షించు. ఎందుకంటే ఈ కాలం చాలా ప్రమాదకరమైన కాలం ఇది. ఒకప్పుడు దేవుడు చాలా కొన్నిసార్లు మాత్రమే డైరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చేసేసాడు. ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలం లేకపోయేటప్పుడు కార్యక్రమాలు మనకు తెలుసు. అతి పరిశుద్ధ స్థలం లేకపోయేటప్పుడు వాళ్ళు ధరించుకున్న ఎఫోదులో గంటలు ఉంటాయి. గంటలు ఆడుతూ ఉండాలా. ఎందుకు? గంటలు ఆడుతూ ఉంటే లోపల మంచి ప్రాణంతో ఉన్నట్టు. లేకపోతే అపవిత్రుడు కానీ పాపి కానీ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతే వెంటనే దేవుడు మొత్తి చంపేసిన చరిత్ర ఉంది. తమ ఇష్టానుసారం కార్యక్రమాలు జరిగిస్తే చంపేసిన చరిత్ర. వణికిపోయేవారు దేవుడి సముఖానికి రావాలంటే. ఇప్పట్లో అటువంటి పరిస్థితి లేదు. పరమతండ్రి ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తున్నాడా, చేయని వాని కోసం నువ్వు సిద్ధపరుస్తున్నా వానికి ప్రతిఫలాన్ని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనుషుల్ని చూసుకోకుండా జాగ్రత్త పడదాం, గ్రంథాన్ని చూసుకుందాం. గ్రంథంలో ఉన్నట్టుందా, నేను చేసేది గ్రంథానుసారం జరిగిస్తున్నానా? పరమతండ్రి ఆయన సంకల్పించి నిశ్చలమైన సంకల్పము అన్నాడు. మార్చే ప్రసక్తే లేదు. అది నిశ్చలమైన భూమి మీద భూమి ఎలా ఉందో, కొండ ఎలా ఉందో అలాంటిది నా సంకల్పం. దాన్ని నెరవేర్చి మానవులకి అనుగ్రహించా నేను. 2000 సంవత్సరాలు అయింది, మార్పులు చేర్పులు లేకుండా ఉన్నాయి. మనుషులు మార్చి ఇష్టానుసారం దాన్ని కుక్కలు చింపిన విస్తరిలాగా అంటారు చూడండి. అలా ఎలా అంటే అలా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది ఎలా చేస్తున్నారంటే సినిమా పాటలు కూడా చర్చలు జరిగేటప్పుడు పాడేస్తున్నారు. అలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని యూట్యూబ్లో కొన్ని చర్చ్లో వర్షిప్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకు. సినిమా సాంగ్స్ పాడుతున్నారు, సినిమా డ్యాన్సెస్ ఆడుతున్నారు చర్చెస్లో. అది పరిశుద్ధతనా? అది క్రైస్తవ్యమా? అది యేసుక్రీస్తుకు సంబంధించిన స్థానిక సంఘమా? ఛాన్స్ లేదు. కాబట్టి మనిషి ఎలా అయిపోయాడంటే ఏదైనా చేస్తా, నా ఇష్టం, నా నీతి, నా న్యాయం అనే పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. మనం అటువంటి పొరపాటు చేయకుండా దేవదూత వచ్చి చెప్పినా నమ్మకుండా, అమ్మ గ్రంథం ఏం చెప్తుంది, దేవదూత వచ్చి చెప్తున్నా ఉండు నాయన నేను గ్రంథాన్ని పరిశీలించుకుంటా. ఎందుకంటే గ్రంథాన్ని తయారు చేసి మన చేతికి అనుగ్రహించింది దానికోసమే. అందుకే గ్రంథానికి ముద్ర వేయొద్దు అనే సముఖతలు మాట్లాడాం 22వ అధ్యాయంలో.
కాబట్టి ఈ గ్రంథాన్ని అనుసరించే కార్యక్రమాలు చేయాలా, దానికి కొద్దిగా ఓర్పు పెట్టి గ్రంథంలోని సంగతులు నేర్చుకోవాలా. మనకు తెలియకపోతే దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు సేవకులు, కరెక్ట్గా ఎవరు ప్రకటిస్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకొని సంగతుల ప్రకారం బ్రతకవలసిన అవసరం ఉంది. అలా బ్రతుకుతే నువ్వు మోసపరచబడిపోవు. కాబట్టి ఒకనాడు యెరోబాము కాలంలో ప్రవక్త మోసపోయినట్టు మోసపోకుండా దేవుని సంకల్పం నిశ్చలమైందని గ్రహించి, నిశ్చలము అంటే మార్చబడదు, కొండ ఎలా ఉంటే అలాగే ఉంటుంది, ఆయన సంకల్పం కూడా అంతే. ఆయన ఎలా డిజైన్ చేసి ఇచ్చాడో దాన్ని అలాగే అనుసరించవలసిన అవసరం ఉంది. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి పూనుకోకూడదు. గవర్నమెంట్ ఆల్రెడీ మీకు చెప్పా, మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అని మొత్తం నువ్వే తెలుసుకోవాలా. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ అన్నది బండి తీసుకొని రోడ్లోకి వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. లైసెన్స్ ఎక్కడా అన్నాడు. లైసెన్సా అంటే అన్నాడు, బండి తోలాలంటే బండి మీ అన్నది, బండి ఎవరిది? మా అన్నది. మీ అన్నది అయితే తోలేస్తావా? తోలుతా అన్నాడు. కుదరదు, నీకు లైసెన్స్ కావాలా. నువ్వు ఈ బండిని ఈ భారతదేశంలో రోడ్లో నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలా. ఓహో అవునా, ఏం చేయాలా? ఆర్టీఓ ఆఫీస్ అని ఒకటి ఉంది, నువ్వు పోవాలి అక్కడికి. ఆర్టీఓ నీ దగ్గరికి రాడు, నువ్వు పోయి అక్కడ అప్లై చేసి ఆయన గంగెద్దులాగా తలూపమంటే నువ్వు గంగెద్దులాగా తలూపాలా. ఎందుకు చెప్తున్నానంటే ఈ పదం యథార్థంగా చెప్పండి, బండి తీసుకొని రోడ్లో పోయి 8 ఇట్లా వేస్తా దోలేరు అనుకోండి, ఏమంటారు? మెయిన్ రోడ్లకి వెళ్ళి పిచ్చి పట్టిందా పక్కకు పోరా అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఆర్టీఓ దగ్గరికి వెళ్తాం, వాడు 8 వేయమంటాడు, వేస్తాం 8. ఎందుకు? లైసెన్స్ కావాలి నీకు. ఆఫ్టర్ ఆల్ 70 సంవత్సరాల్లో రోడ్లో ప్రయాణించడానికి నీకు లైసెన్స్ కావాలంటే ఆడు 11 ఏమన్నా 11 వేస్తావు, 8 ఏమన్నా 8 వేస్తావు. పరమ తండ్రికి సంబంధించిన సంగతుల్లో ఆయన ఎలా చెప్తే అలాగే చేయాలని మనసు ఎందుకు రావట్లేదో మనిషికి అర్థం కావట్లా. సంగతి ఏంటంటే కృపకాలంలో ఉన్నాం, పరమ తండ్రి ఎవరిని డైరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి అన్యాయం పెట్టరేగిపోతూ ఉంది. చాలా కాలం జరగదు, ఈ సంగతులు జరగవు. పరమ తండ్రి ఒక దినాన్ని నిర్ణయించాడు, తీర్పు దినాన్ని నిర్ణయించాడు, దానికి సంబంధించిన లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ దినాన్ని కోసం. కాబట్టి జాగ్రత్తతో మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దేవుని సంతోషపరిచేటట్లు జీవించడానికి, గ్రంథానుసారంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడతాం. దేవుడు చెప్పినట్టు గంగె చూపినట్టు తలూపాల, మనిషి చెప్పితే కాదు. దేవుడు ఏం చేయమంటే అదే చేస్తా. రాజు చెప్పినా ఒప్పుకోను, ప్రవక్త వచ్చి చెప్పినా ఒప్పుకోను, సాక్షాత్తు దేవదూత వచ్చి చెప్పినా ఒప్పుకోను. గ్రంథంలో ఉందా పరీక్షించుకుందాం. నీతి న్యాయాలతో దేవుడు కోరుకున్నట్టు ఏం కోరుకుంటున్నా? నీతి న్యాయాలే కదా నేను కోరుకుంటున్నా అన్నాడు. నీతి న్యాయాలతో బ్రతుకుతాం. క్షేమాభివృద్ధిగా నిత్యత్వాన్ని చేరుకునే కృపను దేవుని దగ్గర నుంచి పొంది నిత్యత్వాన్ని చేరుకునే కృపని మనం అనుభవించి దేవునికి కృతజ్ఞతతో జీవితాలు జీవించాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మా జీవితంలో మా ప్రభు ఇదిగో తండ్రి నాయన ఈ దినం మా ప్రభు ఇదే మొలుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపలో మా ప్రభు మా దేవ మీ యొక్క మా తండ్రి మందిరాలు మేము మా ప్రభు మీ సన్నిధిలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని మీ శరీరం తీవ్రంగా మీరు పాలుగా వస్తుంది. మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించి కృపను మా తండ్రి మీరు మాకు అనుగ్రహించి దేవ ఈ దినాన్ని మా కృప మీ యొక్క కృపలు మా తండ్రి గడపడానికి చూపించాం. అయ్యా మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. తిరిగి మళ్ళా మా కృప ఈ యొక్క తండ్రి ఈ రాత్రి సమయము సాయంకాలం మా కృప అయ్యా ఈ ప్రేక్షకుల్లో చేరి మా తండ్రి దేవ మేము కొంత సమయం మా కృప మీ వాక్యం ధ్యానించి అయ్యా మీ మా తండ్రి మీ సన్నిధులు మేము ఈ రీతిగా మా ప్రభు వినపడి జ్ఞాపకాన్ని పెట్టి ప్రార్థించుకోవడానికి మీరు మా కృప చూపించి నడిపించండి. మీ కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. వచ్చిన మీ బిడ్డలకు మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు మా ప్రభువా మా మధ్యకు తీసుకొచ్చినటువంటి మీ దాసుడు మాత్రం మీ సేవకుడు సత్యం గారి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఆయన కొరకై ఆయన కుటుంబం కొరకై ఆయన సేవ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నా. నీ దాసుని ఇంకా మా ప్రభువా మా తండ్రి నూతన ఆత్మాభిషేకంతో నింపి అనేక ఆత్మలకు నా తండ్రి
ప్రయోజనమైన పాత్రగా పనిగా వాళ్ళకి మీ నామాన్ని మహింపుచ్చుకుందరుగా కానీ ఈ దినం కూడా మా మధ్యలో మా తండ్రి మీ దాసుని మూలంగా మీరు మాకు మా తండ్రి నాయన హేబిలి పత్రిక 6వ అధ్యాయంలో ఇచ్చే మా తండ్రి నాయన మీ యొక్క వాగ్దానములు ఎంత నిశ్చయమై ఉంటామనేటువంటివి వాటిని మా ప్రభు మా తండ్రి స్థిరముగా మా తండ్రి వాటిని చేపట్టి ఆ ప్రకారం నడుచుకోవాలని ఓ దేవా మీ బిడ్డలకు మాకు మా తండ్రి మీ వాక్యం మా తండ్రి బోధిస్తున్నదని మా తండ్రి ఆ విషయాన్ని చెప్పడి ఉంటుండగా అయా మీ స్తోత్రాలు అది మాత్రమే కాకుండా తండ్రి ఇదిగో నాయన మీ లోకంలో ఈ జీవిత యాత్రలో మా తండ్రి మీరు మాకు అప్పగించినటువంటి మా తండ్రి మీరు చెప్పమన్నటువంటి మా తండ్రి మీ యొక్క సువార్తను కాక మా ప్రభు వేరే విధమైనటువంటి సువార్తను మేమైనను మా తండ్రి పరలోకంలో దిగి వచ్చినటువంటి మరి దూతలైనను ప్రకటించినట్లయితే వారు శాపగ్రస్తులని మా తండ్రి నాయన మీరు చూస్తున్నారు కాబట్టి ప్రభు మీ గ్రంథములు మా తండ్రి మీరేమైతే నాయన మీ బిడ్డలకు మా తండ్రి ఏ ఆజ్ఞాపించారో వాటిని మాత్రమే మేము మా ప్రభు మా తండ్రి ప్రకటించుకుని వాటిని మాత్రమే మేము ధ్యానించుకోవడం వాటిని మాత్రమే మా ప్రభు మేము గట్టిగా పట్టుకొని మా తండ్రి ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకోవటం సహాయం చేయదురుగాకని ప్రభువా ప్రార్థిస్తున్నాం. అయా మా దేవ సమయంలో మా దేవ తండ్రి మరి అయా మా ప్రభువా ఈ యొక్క స్థలమందు తండ్రి ఈ యొక్క కూడికను దేని అందునంత మీరు ఏర్పాటు చేస్తున్నారు ఆ ఉద్దేశం మా తండ్రి మీరు నెరవేర్చుకొని ఈ యొక్క మా తండ్రి ఈ స్థలము రాబోయే మీ గొప్ప కార్యం అద్భుత కార్యం జరుగులాగుతారు సహాయం చేయండి. మీ బిడ్డలు ఎంతో మా తండ్రి ఈ కుటుంబ మా తండ్రి యజమానుడు కానీ వారి కుటుంబస్తులందరూ కూడా తండ్రి ఎంతో మా ప్రభు ఆశించి మా తండ్రి వారి యొక్క ఇంట్లో మా ఇంటి మీద మా ప్రభు ఈ యొక్క ఆత్మీయ మా తండ్రి ఈ కార్యము జరగాలని మా తండ్రి మేము ఎంతో ఆశించి ఇక్కడ ఏర్పాటు చేసి మా తండ్రిని అప్పగించున్నారు. ప్రభు మా తండ్రి అయా దేవ ఇప్పుడు మీ దాసుని కూడా తండ్రి మీ మహిమలోకి తీసుకున్నారు. అయా తండ్రి వారి కుటుంబస్తులు మా దేవ ఆయా మా దేశంలో మాత్రం ఉండగా వారి కొరకై వారి యొక్క మా తండ్రి మరి కుటుంబాలకు ప్రార్థిస్తున్నారు. ఓ దేవ ప్రభు చూపించిన గద్దెనాలు కూడా తండ్రి నాయన మీ దాసు వాళ్ళు మిస్సెస్ మా తండ్రి గోపాలదాస్ గారు వారి యొక్క కుమార్తె మా తండ్రి వచ్చి నాయన ఒక మా తండ్రి మరి 2 నెలలుగా మా తండ్రి ఇక్కడ మాతో గడిపి మా తండ్రి వారు క్షేమంగా తిరిగి మళ్ళా వారు చేరవలసిన గమ్యస్థానం చేరున్నారు. వారికి ప్రార్థిస్తున్నారు. ఓ దేవా ఈ సమయంలో మా ప్రభు మా తండ్రి దేవా నా తండ్రి మరి మా తండ్రి మా ప్రియమైన సోదరుడు మా తండ్రి క్యాటరింగ్ మ్యాథ్యూ ప్రార్థిస్తున్నాం. ఆయన కార్యక్రమం ప్రార్థిస్తున్నాం. దేవాన్ని దాసులు తండ్రి మరి మా ప్రభు తన కార్యక్రమాలతో కొనసాగించుకోవడం కానీ తండ్రి తగిన శక్తి దయచేయండి తండ్రి. అయా ఒకరి మీద ఆధారపడకుండా తండ్రి ఆయన ఎక్కడికైనా పోవడం రావడం తన కార్యక్రమాలు తనకు జరిగించుకోవడానికి కావాల్సిన దయచేయండి తండ్రి. నేను మాత్రండి మీరు ఇచ్చిన శక్తి వల్ల ఆరోగ్యం ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవ మా తండ్రి ఈ దినం కూడా మా ప్రభు మీ వీళ్ళలో మా తండ్రి నాయన రాలేని పరిస్థితుల్లో మా తండ్రి నాయన మరి రాలేకపోయారు మా తండ్రి. దేవ ఆ వీళ్ళను మాత్రం దర్శించి వారు తీసుకొచ్చి మా తండ్రి మీరు నా ప్రభు చూపించారు. అయా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఇంకా మా ప్రభు దేవ రావాల్సినటువంటి మీ బిడ్డలు రాలేకపోతున్నారు. వారందరి కుటుంబాల కొంత మీరు ప్రార్థించారు. మీ చిత్తమైతే మాత్రం రాబోయే వారిని నడిపించవలసిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాం. దేవాదేవ ఆ యొక్క మా తండ్రి ఆ పిల్లలకు కూడా ప్రభు మా తండ్రి మంచి ఆసక్తి కలిగినటువంటి మా ప్రభు తండ్రి ఇంటి విషయంలో ప్రభు తండ్రి మీరు సహాయం చేసి ఆవిడకు ఈ యొక్క సమీపంలో మా తండ్రి ఎక్కడైనా ఒక మా తండ్రి రెట్టుకు వారికి దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇదిగో మా ప్రభు గత 4 తండ్రి నాయన మరి నాయన సోదరుడు మా ప్రభు మా తండ్రి సంపత్తు మా తండ్రి అతని కొరకు మా ప్రభు ప్రార్థించాం. అతని హాస్పిటల్ నుండి క్షేమంగా నడిపించారు. అతనికి స్తోత్రాలు. ఇంకా అతని పరిపూర్ణాలు క్షేమాన్ని దయచేసి ఆయన తన కార్యక్రమాలను కొనసాగు సహాయం చేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. మా దేవ మ్యాథ్యూ కుమారుడు మా తండ్రి మోజెస్ కొరకు అతని మా తండ్రి దేవ వివాహ సంబంధం మా తండ్రి బయట చూపించి ఆ కార్యం జరిగించిన తండ్రి రాబోదేవులో మా మరి మోజెస్ తన మా తండ్రి తనకు మీరు ఇచ్చి తండ్రి తన భార్య మా ప్రభు ఈ యొక్క మా తండ్రి సంఘంలో మా తండ్రి స్థిరపడి బలపడి
మిమ్మల్ని సేవించేటువంటి పిల్లలుగా మా తండ్రి వారు చేసి మీ నామం మహింపరుచుకుంటారని ఆ బైబిల్ ప్రార్థిస్తున్నా ఆ కార్యం నెరవేర్చి నామం మహింపరుచుకుంటారని ప్రభువా ప్రార్థిస్తున్నాం. దేవా అయా తండ్రి సమయంలో మా తండ్రి మీ బిడ్డ మమ్మల్ని మా తండ్రి క్షేమంగా మేము తిరిగి మా గృహాలకు చేరి ప్రయత్నం చేసి తోడుగా సరిపించి మా దేవా తండ్రి మీ చుట్టూ తిరిగి మరలా మా దేవ ప్రభు దినంలో మా తండ్రి మేము ఈ స్థలంలో చేరి మీ నామం పేట కూడి మా తండ్రి ప్రార్థించుకోవడానికి చూపించుకుగా కానీ మా తండ్రి నీ రాసులు కూడా మా తండ్రి మరి ఈ సేవకులుగా క్షేమంగా బతుకుగా చేతులుగా సాగించారు. మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల్లా మీ కృపగల్లా మీ హస్తాలకి సమర్పించుకుంటూ వచ్చే వారంలో మాత్రమే అనేకులు సిద్ధపడి తీసుకురావాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ మీ పాదాలు మా యొక్క మాత్రమే సమర్పించి మా దేవ చెప్పేసి 3:20 ప్రకారం మేము అడిగి ఊహించే వాటిని పెట్టి మీరు మాకు అనుగ్రహించి నమ్మి ఈ విన్నపాలన్నీ సమర్పించి మాకు మా రక్షకుడు మోచకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు, నా యెహోవాను స్తుతించు, పరిశుద్ధ దేవుని ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైకి ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ఈ ప్రయాసంలో వచ్చినటువంటి మనందరికీ మరి మన మధ్యలో వాక్యాన్ని మాకు పంచుకున్నటువంటి దైవదాసుని నా కుటుంబాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించిన ఆమేన్.